హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 క్యాప్సికమ్, 1 ఆనియన్, 3 మిర్చి, 5 to 6 బీన్స్, అలాగే 3 ఎగ్స్. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ పొడవుగా కట్ చేసుకోండి. బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బీన్స్, ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 3 ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే బీన్స్, కొద్దిగా సాల్ట్, మిగిలిన క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కారం వేసి మొత్తం కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా రైస్ వేసి మళ్ళీ కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి వేసి ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ల సోయా సాస్ వేసి ఈ రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.